హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం కాంట్రాబ్యాండ్ పోలీస్ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఇప్పుడు మనం అయితే బార్డర్లో ఉన్నాము, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ కార్ని చెక్ చేయాలి, స్టార్ట్ ఇన్స్పెక్షన్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే గైస్, మనం ఇక్కడ టిక్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూడాలి మనం. సో బాగుంది, ఒరే ఓకేరా, నేమ్ కరెక్ట్గానే ఉందిరా. ఏం మారిందిరా? మారిందిలేండి. వేరేది టర్న్ బ్యాక్. వెళ్ళిపోరా, అర్జెంట్గా వెళ్ళిపో నువ్వు. గుడ్ జాబ్, నువ్వు కాల్ ద నెక్స్ట్ డే. సో ఇది గైస్ మ్యాటర్ వచ్చేసి. సో ఇలా మనం చేయాలి. నెక్స్ట్ కార్స్ ఆర్ జనరేటెడ్ ఇన్ రియల్ టైం. ఓపెన్ చేయండి. మనకు 200 క్యాష్ అయితే ఇచ్చారు దీనికి. స్టార్ట్ ఇన్స్పెక్ట్ ద కార్. కాంట్రాబ్యాండ్ హైడింగ్ ప్లేసెస్. సో ఇవి ఉన్నాయి గైస్ కాంట్రాబ్యాండ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి. ఏమన్నా దాచిపెట్టావరా? యూ హ్యావ్ ఫౌండ్ సస్పీషియస్ ప్లేస్. దొరికేసావురా. ఏదో దాచిపెట్టావు నాన్న. నీకు ఉందిరా. ఇది ఆఫ్ చేసి ఇక్కడ కిందది క్యాష్. ఫినిష్ ఇన్స్పెక్షన్. అరెస్ట్ చేయాలి. సో వీళ్ళని వచ్చేసి అరెస్ట్ చేయాలి గైస్. నెక్స్ట్ స్టోరేజ్. సో ఇది సెండ్. ఇట్ టేక్స్ ఎ వైల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ టు రీచ్ డెస్టినేషన్. ఓకే, ఏదో చేసేసాం మొత్తానికి. సో ఇంకా మన పని చూద్దాం. రైజ్ ద బ్యారియర్. రా నాయన, నువ్వు కూడా ఏదో ఒకటి దాచిపెట్టాలి, అప్పుడు కదా నీకు. స్టార్ట్ ఇన్స్పెక్ట్ ద డాక్యుమెంట్స్. అన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి గైస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే ఫినిష్ ఇన్స్పెక్షన్ లెట్ ఇన్. అయినా అన్నీ ట్రైనింగ్ అయిపోయిందా? ఇంక నుంచి మనమే చేయాలి. కెరీర్ క్వెస్ట్ కలెక్ట్. సో ఇది వచ్చేసి అది గైస్. సో గైస్ ఇప్పటి నుంచి మనం అయితే చేయాలి. మధ్యలో యాడ్ వచ్చింది, ఏమనుకోబాకండి. సో ఇక్కడ ఏదో కార్ ఉంది. రైజ్ ద బ్యారియర్. స్టార్ట్ ఇన్స్పెక్షన్. ఫస్ట్ ఇది డాక్యుమెంట్స్ తీసుకున్నాం. ఇన్స్పెక్ట్ ఇది ఇవ్వరా. డేటు. ఓకే, ఏం చేయాలరా నాయన ఇప్పుడు? సర్లేండి, ఇన్స్పెక్ట్ ద కార్ అంట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? టైర్లో ఏమన్నా దాచావు నాయన? ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా బాబు. ఏం దాచలా. నెక్స్ట్ ఇక్కడ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంజన్లో కూడా ఏం లేదు. సో దీంట్లో అయితే ఇడైతే పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ద కార్గో. లేదా సరే, డాక్యుమెంట్స్ ఇవ్వు. ఓడల్ కోసిమోయి. అంతే. కింగ్డమ్ ఆఫ్ ఎర్కీ అంట. ఎక్స్పైరీ డేట్ బాగానే ఉంది. ఓకే, బర్త్ డేటు అంతా బాగానే ఉందనుకుంటా. సో నాకు తెలిసి పంపేయచ్చు. లెట్ ఇన్. కాంట్రాబ్యాండ్ హైడింగ్ ప్లేస్. బూట్, రైట్ బాక్ టైర్, రేర్ బంపర్. రిజల్ట్ టెరిబుల్. ఎక్కడ దాచావురా నాయన? నాకు కనపడకుండా. ఈసారి నుంచి బాగా చెకప్ చేద్దాంలేండి. ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేద్దాం. లైట్ ఏరా నాయన. ఇటువైపు. లైట్ ఆపు. ఇటువైపు తిప్పాలి. ఈ టైర్లో దాచా? లేదులేండి.
ఇప్పుడు ఈ 2 టైర్లలో చూద్దాం. టైర్లో దాచిపెట్టుకొని మరీ వస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంజన్లో చూద్దాం. ఇన్స్పెక్ట్ ద కార్ ఇంజన్ లైట్. సో ఇంజన్లో ఏం లేదు. నెక్స్ట్ దీంట్లో ఏం లేదు. నెక్స్ట్ సీట్ల దగ్గర ఇక్కడ కూడా ఏం లేదు. ఇప్పుడు డాక్యుమెంట్స్ చూద్దాం. యాపిల్ క్రోట్ ఇది తీరా కాస్త. బాగానే ఉంది. నోవిడ్ అదేంద్ర అది కోవిడ్. ఓకే ఇదేంద్ర ఇది నోవిడ్ కోవిడ్ లాగా అని అందాం అనుకున్నా, కానీ అప్పుడే యాడ్ వచ్చింది. ఇది బాగుంది. 23/4 ఇది కూడా బాగుంది. ఎంట్రీ పర్మిట్ వర్క్కి వచ్చావా నాయన? ఎక్స్పైరీ డేట్ ఎందుకు తేడా కొట్టేసినట్టుంది. తేడా కొట్టేసింది గైస్. నువ్వు ఇంకెళ్ళిపోవచ్చురా. ఎక్స్పైరేషన్ డేట్ రాంగ్. నెక్స్ట్ పాస్పోర్ట్ నెంబర్ వచ్చేసి GZYESFYM. పాస్పోర్ట్ నెంబర్ అయితే బాగానే ఉంది గైస్. సో బర్త్ డేట్ ఇంకన్నీ బాగానే ఉన్నాయి. సో ఇంక నేను టర్న్ బ్యాక్. ఏమైందిరా? బ్యాలెన్స్ -200. రిజల్ట్ టెరిబుల్. వాజ్ రాంగ్. టర్న్ బ్యాక్. హీ వాజ్ ఇన్ ద క్లియర్. ఊరే అక్కడ రాంగ్ రా అది. ఊరే నాయన అన్నీ వీళ్ళే చెప్తారు కదా గైస్. మీరే చూసారు కదా ఎక్స్పైరేషన్ డేట్ రాంగ్ ఉంది అక్కడ. ఊరే నాయన టైర్ దాచవరా? వీడు మంచోడు అనుకుంటా. తిప్పు మీటర్లో లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాం ఆగండి. ఏం లేదు. క్లోజ్ చేయరా నాయన? ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్బా ఏదో దొరికినట్టుంది. క్యాష్ ప్లేస్ ఇన్ స్టోరేజ్ దొరికేసావురా. ఇప్పుడు ఫ్లాష్ లైటు ఏం లేదు కదా. క్యాష్ ఒక్కటి దొరికింది. సో ఇంకా వీడిని పంపేయచ్చు అనుకుంటా. అరెస్ట్ చేద్దాం. క్యాష్ మనం కరెక్ట్గా చేసాము. ఎక్సలెంట్. +100 అయితే వచ్చింది. మామూలుగా ఉండదు మరి మనతోటి. నెక్స్ట్ లేదా? నెక్స్ట్ చేయండి రా. ఓకే ఫస్ట్ ఇది చేయాలి కదా. స్టోరేజ్లోకి వెళ్ళి వీటిని సెండ్ చేసేద్దాం. సెండ్ రా. ఏమిటి తీసుకెళ్ళి పెట్టాలా? ఇప్పుడు వచ్చింది చూడండి. నెక్స్ట్ ఏం చేయాలి? అరెస్ట్ అయిన వాళ్ళని 2 ఉన్నారు. సెండు. ఓకే గైస్ మళ్ళీ ఏదో కార్ వచ్చింది. రారా నాయన నీకు. నువ్వన్నా మంచిగా ఉండరా. ఎందుకురా? స్టార్ట్ ఇన్స్పెక్షన్. ఫస్ట్ కార్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. ఫస్ట్ వాడు మాత్రం టైర్లో పెట్టుకున్నాడు, ఇంకెవరు పెట్టుకోవట్లా. వీడు కూడా పెట్టుకోవట్లా. సర్లేండి ఇంజన్లోకి వెళ్ళి. ఇక్కడేం లేదు కదా. ఇక్కడేం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఏం లేదు. ఓపెన్ చేయరా. లేదు. ఇప్పుడు డాక్యుమెంట్స్ నాయన. రోమిర్ ఇసిక్కేంద్రకి ఇసిక్కు చోలేరో కంట్రీ బర్త్ డేట్ ఎంట్రీ పర్మిట్. నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ ఇదేనా? FAYZN. నాకు తెలిసి ఇన్ని పంపేయచ్చు గైస్. ఎందుకంటే ఇందాక మనం అట్టనే చేసాము కానీ రాంగ్ అన్నారు. రెగ్యులేషన్స్ సమ్ వాజ్ అలౌడ్ ఇంటూ కరెక్ట్ డెస్పైట్ రెస్ట్రిక్షన్స్.
ఒరే ఒరే మళ్ళా పోయిందిరా. బాగుందన్న, నిజంగా బాగుంది. ఓకే గైస్, వాళ్ళు రెగ్యులేషన్ అని అన్నారు కదా, అది ఇదే అంట. యాజ్ రిగార్డ్స్ ద లూమింగ్ ఎపిడమిక్ థ్రెట్, ద గవర్నమెంట్ హ్యాస్ reinstated the obligation to have a valid vaccination card. Only people vaccinated get COVID-78 are allowed to enter the country. Moreover, at least 2 weeks must have elapsed since being vaccinated. సో ఇది కథ. 7 క్వెస్ట్ కంప్లీట్ అయ్యాయంటే లేదు, మన దగ్గర 7:30 ఉన్నాయి గైస్. సో ఇంకో అంటే ఒక్కొక్క కార్కి టైం పడుతుందంట. సో ఈరోజు ఇదేంటిది కెరీర్, ఇది అన్నీ చూపించే బుక్ ఎక్కడరా నాయన. సర్లేండి, ఆ 40 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత కలుస్తా. ఓకే గైస్, మొత్తానికైతే ఒక వ్యాన్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ ఇన్స్పెక్షన్. ఫస్ట్ ఇన్స్పెక్ట్ ద కార్. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ టైర్లో దాచుంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కార్గో కూడా చూద్దాం ఆగండి. ఫస్ట్ ఇదంతా చూసేస్తే, సో ఇక్కడేం లేదు. ఇంజన్లో సౌండ్ తప్ప ఏం రావట్లే. కార్గో కూడా అంతే ఉందా? కార్గో నోట్ చేసుకోవడానికి లేదా? ఏమో మరి. సో నెక్స్ట్ ఇది డాక్యుమెంట్స్ చూపి. వ్యాక్సినేషన్ కార్డు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఓన్లీ నోవిడ్ వాళ్ళనే పంపించాలన్నారు. సో నేను నిన్ను పంపించేస్తున్నా వెనక్కి. ఎస్, చెప్పాను కదా గైస్, నాకు తెలుసు రెగ్యులేషన్స్. ఒరే రెగ్యులేషన్స్ కూడా కరెక్టే కదరా. -10 ఎందుకు పడిందిరా? ఎక్సలెంట్ చేసాం మనం. ఓకే, మనకు కానుకగా ఇవన్నీ ఇచ్చారు. ఆఫీస్ లెవెల్ 2 అయిందా? ఓకేలేండి. సో ఏంది ఇది, కెరీర్ క్వెస్ట్లో వచ్చేసి ఇది కంప్లీట్ చేసాము, లెవెల్ 2కి రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మన ఆఫీస్ అవన్నీ చూపిస్తాను మీకు. ఆఫీస్ సో 150 అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ చేసేసాను, ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకే, దీనికి వచ్చేసి 100 అవుతుంది. సో ఇంతకీ ఇది వెళ్ళిపోయాడా? 14 మినిట్స్ పడుతుందంట. సర్లేండి. ఓకే గైస్, మీకు ఇది చూపించడం మర్చిపోయా. ఇది గరాజు, ఇది వచ్చేసి గార్డ్ హౌట్ అంటే మనం పడుకునేది. సో ఇంతే. సో టైం అయిపోయిందా? ఇంకా ఉందిలేండి, అయిన తర్వాత కలుస్తా. ఓకే, మొత్తానికి ఒక కార్ అయితే వచ్చింది మళ్ళా. సో ఒక 4 మినిట్స్ వెయిట్ చేస్తే, సో ఇంక ఇదే ఈ డేకి లాస్ట్. అంటే ఇంకా ఒకటి ఉందిలేండి, కానీ మన వీడియోకి ఎండు. సో టైర్లో ఏం పెట్టుకోలేదు కదా నాయన, మళ్ళీ నాకు పెడతారు. ఓకే, ఏం పెట్టుకోలేదు. సో ఇంజన్లో చూడాలి. ఒరే వీడికి ఇంజన్ వెనకాల ఉంది. దొరికేసావు, నువ్వు దొరికేసావు. టొబాకో పోసుకుంటున్నా. ఒరే అబ్బా అబ్బా చాలా తెచ్చాడు వీడు. ఏమి ఇక్కడ కూడా దాచిపెట్టావే నేను కంపతీసి. సో ఇది ఓపెన్ చేయడానికి లేదా? సో బాగా ఎతకాలి డాక్యుమెంట్స్. ఈయన ఎలాగో అరెస్ట్ చేయాలి అండి. వీడు ఒకవేళ COVID-78 అయినా కానీ ఈయన ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ ఒరే అరెస్ట్ చేయలేమా? ఇప్పుడు ఏం చేయాలి? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈయన ఒకరిని మనం పంపేయాలి. దానికే 10 మినిట్స్ అట్ట చూపిస్తుంది. స్కిప్ 3 పో. ఏందో గైస్, ట్రాన్స్పోర్టెడ్ కంప్లీటెడ్.
సో ఇప్పుడన్నా అవుతుందా? సో ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ ఇన్స్పెక్షన్, ఫినిష్ ఇన్స్పెక్షన్, అరెస్ట్. అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నా? డైలీ క్వెస్ట్ కలెక్ట్ కాంట్రబ్యాండ్. వీళ్ళిద్దరిని కదా నేను పంపించింది. సెండ్ రా. ఇట్ట నా పంపించాల్సింది. నా దగ్గర ఎక్కడున్నాయిరా అన్నీ? సర్లేండి, ఇక్కడ వీడిని ఇప్పుడన్నా తీసుకోవచ్చా ఏమో మరి. ఫినిష్ ఇన్స్పెక్షన్, అరెస్ట్. ఓకే, పంపేసాంలేండి. ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. వేర్ హౌస్ ఫుల్ అయిపోయింది, వాటిని కూడా పంపించాలి. కెరీస్ క్వెస్ట్ అన్నిటిని కంప్లీట్ చేసాం. 1400కి వచ్చాం గైస్. సో ఇప్పుడు మిగిలిన పనులు చూద్దాం. ఇక్కడ స్టోరేజ్లో కాంట్రబ్యాండ్ని మనం పంపించేద్దాం. ఇంకా 1 అవర్ పడుతుందా? ఏంది ఇప్పుడు తీసుకోరా? సో ఒకటేసారి వీళ్ళని కూడా పంపించేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఉండకుండా. ఈయన ఎట్ టైం ఒకరినేనా పంపించేది? సర్లేండి. సో ఇదిగా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఆల్సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దా అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదిగా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.